అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ తెలంగాణలో నడుస్తున్నది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కోసం 2-3 గంటల సేపు వెయిట్ చేసిరు. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడదామని చెప్పి చర్చకు రెడీ అని చెప్పి హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి పోతే పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి హరీష్ రావును ఓ దగ్గర పోలీసులు కూర్చోబెట్టారు. కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్లో ఉన్నాడు. తెలంగాణ భవన్లో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక కుర్చీ వేసి కేటీఆర్ ఆ కుర్చీలో కూర్చొని మంత్రి కోసం ఆయన అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ భవన్ నుండి కేటీఆర్ బయటకు వద్దామంటే పోలీసులు రాణిస్తలేరు. కేటీఆర్ను తెలంగాణ భవన్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసిరు. సో ప్రజెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లోనే ఉన్నాడు. ఓవైపు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసిరు, కేటీఆర్ను పోలీసులు అరెస్ట్ చేసిరు. కేటీఆర్ను బయటకు రానిత్తలేరు, హరీష్ రావును బయటకు రానిత్తలేరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కూడా పోలీసులు ఎక్కడ కూడా బయటికి రానిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లే, కాంగ్రెస్ పార్టీ మంత్రులే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సవాల్ విసిరారు. దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా పథకాలు చక్కగా వేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవస్థపడుతున్నారు. మొత్తం తెలంగాణను కేసీఆర్ ఆగం చేసిండు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, హరీష్ రావు అవినీతి చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండు, మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం చేసిర్రు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చర్చకు వస్తారా, కావాలంటే నేనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేనే చర్చకు వస్తా, మీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు గేట్లు తెరిచిపెట్టుర్రు అని చెప్పి జూపల్లి కృష్ణరావు మాట్లాడిండు. కేటీఆర్ ఏం చేసిండు? సవాల్కి స్వీకరించిండు, సవాల్కి సిద్ధమైండు. జూపల్లి కృష్ణరావు సవాల్ విసిరిండు, కేటీఆర్ హరీష్ రావు సవాల్ స్వీకరించిరు. కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణరావు కోసం ఒక కుర్చీ వేసి రెడీ పెట్టిండు. ఇగో మీకు కుర్చీ కూడా చూపిస్తే, ఇగో కేటీఆర్ ఏమో ఈ కుర్చీలో కూర్చున్నాడు. తెలంగాణ భవన్ హైదరాబాద్. ఇగో ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణరావు గారు అని చెప్పి ఒక కుర్చీ పెట్టిండు జూపల్లి కోసం. కేటీఆర్ ఇగో ఈ కుర్చీలో కూర్చుంటాడు. కుర్చీ వేసి రెడీగా ఉంచిండు. జూపల్లి కృష్ణరావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అని చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రండి, చర్చకు మేము రెడీ. మేము కేవలం 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే 10 సంవత్సరాల పరిపాలనలో చేసినాం. కాంగ్రెస్ మాత్రం 2.5 సంవత్సరాల పరిపాలనలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఏం అవినీతి చేసిరో మీరు నిరూపించండి, కాంగ్రెస్ ఏం అవినీతి చేస్తుంది, ఎంత అప్పులు చేసిందో మేము నిరూపిస్తామని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా చర్చ పెట్టుకున్నారు. నేను కూడా అనుకున్న పొద్దునుండి వార్తలు చూస్తుంటే అరే చర్చ నడిచేటట్టే ఉన్నది, మరి ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు, సవాల్ స్వీకరించారు, ఈ చర్చ సాఫీగా కొనసాగేటట్టే ఉన్నది, మరి ఇదేదో నడిచేటట్టే ఉంది కథ అని అనుకున్నా. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు భయపడ్డారు. మామూలు భయపడలే. కాంగ్రెస్ పార్టీ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అట్లనే అజారుద్దీన్, వీళ్ళు ముగ్గురు గన్ పార్క్ దగ్గరికి పోయారు. గన్ పార్క్ దగ్గర పోయి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కోసం వెయిట్ చేస్తారు. అంటే హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం ఈ ముగ్గురు మంత్రులు వెయిట్ చేస్తారు. హరీష్ రావు కూడా గన్ పార్క్ దగ్గరికి పోయిండు. వాస్తవానికి జూపల్లి కృష్ణరావు తెలంగాణ భవన్ పోతా అని చెప్పిండట. తర్వాత మంత్రులే ఫోన్ చేసి తెలంగాణ భవన్ కాదు మేము గన్ పార్క్ కాడికి వస్తామని చెప్పిరట. అప్పుడు హరీష్ రావు ఏం చేసిండు? ఒకవేళ జూపల్లి కృష్ణరావు తెలంగాణ భవన్కి వస్తే నువ్వు తెలంగాణ భవన్లో ఉండమని చెప్పి కేటీఆర్ను తెలంగాణ భవన్లో హరీష్ రావు పెట్టిండు. హరీష్ రావు ఏం చేసిండు? గన్ పార్క్ కాడికి వచ్చిండు. నేను ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులకు నేను సమాధానం ఇస్తా, అక్కడికి జూపల్లి వస్తే జూపల్లికి నువ్వు సమాధానం చెప్పమని కేటీఆర్ తెలంగాణ భవన్లో జూపల్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు మంత్రుల కోసం హరీష్ రావు బయలుదేరిండు. హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి పోగానే పోలీసులు వెంటనే హరీష్ రావును అరెస్ట్ చేసిరు. తోపులాటలో హరీష్ రావు కింద కూడా పడ్డాడు పాపం. హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి గిర్ర తిప్పి ఒక కాడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మంత్రులకు తెలియకుండానే పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేసిరా? మంత్రుల ఇన్ఫర్మేషన్ లేకుండానే పోలీసులు కేటీఆర్ని అడ్డుకుంటున్నారా? ఇప్పుడు మంత్రులు ఫోన్ చేసి లేదు కేటీఆర్ని వదిలిపెట్టండి, హరీష్ రావును వదిలిపెట్టండి, చర్చ కొనసాగాల్సిందే, చర్చ నడవాల్సిందే, రమ్మని చెప్పండి అని మంత్రులు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు మంత్రులను వదిలిపెట్టరా? హరీష్ రావు లైవ్లో ఫోన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు. జూపల్లికి ఫోన్ చేస్తే జూపల్లి లేపలే, పొన్నం ప్రభాకర్ చేస్తే పొన్నం ప్రభాకర్ లేపలే, అడ్లు లక్ష్మణన్న చేస్తే లక్ష్మణన్న లేపలే. అసలు వీళ్ళు ఫోన్లే లేపుతలేరు కదా, ఫోన్లు లేపే పరిస్థితి లేదు కదా. ఇంకా టీవీ9 ఇంటర్వ్యూ వాళ్ళు అడ్డు లక్ష్మణ్ అడిగారు, మరి ఏమైందన్నా, ఏం కథ, మరి వెళ్ళిపోతురేంది, ఎందుకు పోతురు,
మరి ఉండొచ్చు కదా, మరి హరీష్ రావు వస్తున్నట, మీరే హరీష్ రావుని అరెస్ట్ చేయించిరట, మీరే కేటీఆర్ని అరెస్ట్ చేయించిరట కదా అంటే మాకు తెలియదు. మేము 2-3 గంటలు ఇక్కడ వెయిట్ చేసినాం. ఆల్రెడీ నిన్న రాత్రి 9 గంటలకే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాం చర్చకి రండి అని చెప్పి. మేమైతే 2-3 గంటలు గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఆ అరెస్ట్ ఎందుకు చేసిరో మాకు తెలియదు అంటున్నాడు మంత్రి. అరెస్ట్ ఎందుకు చేసిరో తెలియదా? అరెస్ట్ ఎందుకు చేసిరో మంత్రులకు తెలియకుండానే జరుగుతుందా? మరి మంత్రులకు హరీష్ రావు ఫోన్ చేసింది కదా నేను వస్తా అని చెప్పి, మరి మంత్రులు ఆ పోలీసులకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, లేదు లేదు హరీష్ రావుని వదిలిపెట్టండి, ఆయన చర్చకు రావాలి, చర్చ పెడదామని మంత్రులు ఫోన్ చేసి చెప్తే పోలీసులు వదిలిపెట్టరా? ఏం విచిత్రం ఇది? హరీష్ రావుకు సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పారిపోయింది. కేటీఆర్కు జూపల్లి సమాధానం చెప్పలేకపోయిండు. జూపల్లి కృష్ణరావు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోలే. మరి సవాల్ విసురుడు ఎందుకు, ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు? కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు కేటీఆర్. రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ. రాహుల్ గాంధీ వస్తే కేసీఆర్ని పట్టుకొస్తామన్నాడు కేటీఆర్. జూపల్లి కృష్ణరావు సవాల్ విసిరి ఇజ్జత్ తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు 3 గన్ పార్క్ కాడికి వచ్చి ఇజ్జత్ తీసుకున్నారు. వచ్చుడెందుకు, ఇజ్జత్ తీసుకునేందుకు? అరే సాపిగా కొనసాగాలే కదా చర్చ. హరీష్ రావు వస్తే అరెస్ట్ చేసుడు ఎందుకు? హరీష్ రావు ఏమైనా యుద్ధానికి వచ్చిండా? హరీష్ రావు ఏమైనా కత్తులు పట్టుకొచ్చిండా, కర్రలు పట్టుకొచ్చిండా? చర్చకే కదా వచ్చింది, డాక్యుమెంట్ రూపంలో విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి హరీష్ రావు దగ్గర. ఎన్ని అప్పులు చేసిరు, ఏం కథ, వ్యవసాయ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మొత్తం హరీష్ రావు లెక్కలు పట్టుకొచ్చిండు చర్చకు. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమో పారిపోయారు. ఎందుకు పోతురు సార్ అని పొంగులేటిని అడిగితే పొంగులేటి సమాధానమే చెప్తలేడు. పొంగులేటి కూడా వచ్చిండు, ఆయన లాస్ట్కి వచ్చిన ఆయన సమాధానమే చెప్తలేడు. అడ్డూరు లక్ష్మణ్ అని చెప్తున్నాడు, అన్న 2-3 గంటలు వెయిట్ చేసినాం పోతున్నాం, మరి వాళ్ళు వస్తలేరంటే అరే మీరే చేపించినట్టు కదా సార్, మరి అరెస్టు హరీష్ రావును కేటీఆర్ను మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటే మాకు తెలియదు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలియకుండానే ప్రతిపక్ష పార్టీ లీడర్లను అరెస్ట్ చేస్తారా? అది కూడా హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి మంత్రుల దగ్గరికి పోదాం అనుకుంటే ఎంత విచిత్రం ఇది. పోనీ హరీష్ రావు ఫోన్ చేసినప్పుడు కూడా ఎందుకు లేపలేదు? ఫోన్ చేసినటువంటి వీడియో ఉంది, అది ప్లే అయితే లేదు, ప్లే అయితే సూపర్ ఉంటుండే. ఆ ఫోన్ చేసేటటువంటి వీడియో ఉంది, ఎక్కడ కూడా ఫోన్ లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయలేదు. నేను చూసిన వీడియో మొత్తం. ఇగో హరీష్ రావు చర్చకు రమ్మని ఎందుకు అడ్డుకున్నారని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు ఫోన్ చేస్తే స్పందించని మంత్రులు అడ్డూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వాళ్ళ బండారం అంతా బయట పెడతామనే భయంతో నన్ను అడ్డుకుంటున్నారని హరీష్ రావు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హరీష్ రావు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ఇగో హరీష్ రావు ఫోన్ చేసిండు, అగో ఉన్నాడు కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ చేయడం లేదు. ఇగో పొన్నం ప్రభాకర్ అని పేరు కూడా ఉన్నది. హరీష్ రావు ఫోన్ చేస్తే లేపుతలేడు పొన్నం ప్రభాకర్. గంట భయం ఎందుకు? అసలు ఇజ్జత్ తీసుకున్నారు ప్రభుత్వం ఇవ్వాలా ఓ రకంగా చెప్పాలంటే. ఇంకా కేటీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి వినురు మీరు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. చూడరు ఒకసారి. రావు గారి కంటే ముందో ఇస్కాట్ వెనుకో ఇస్కాట్ ఉంటది. ఆయనే కదా నిన్న నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు కనుక ఆయన కంటే పోలీస్ ఎస్కాట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు, మరి మేము కాళ్ళు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్యాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం పీకడ అనుకున్నారు మీరు? చర్చను మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులని జూపల్లి గారు తాతాలు ఆడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటక ముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు? అసెంబ్లీలో తెచ్చుకున్నప్ప నువ్వు గన్ పార్క్ కార్డునే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తా. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి. గిట్లున్నది కథ, ఏం చెప్పాలి?
కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ముఖ్యమంత్రి పొట్టు తిడుతున్నాడు. ఇప్పుడు ఈ భాష కూడా కేటీఆర్కి డ్యామేజే. సరే రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారు, మంత్రులు ఏదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఇదే భాషను ఉపయోగిస్తే కేటీఆర్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేటీఆర్ ఇన్ కేస్ ఈ వీడియో చూసినా లేకపోతే ఎవరైనా ఈ వీడియో చూసినా కేటీఆర్కు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. రేవంత్ రెడ్డి భాష వల్లే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి భాష లెక్కనే నేను కూడా అట్నే మాట్లాడుతుంటే కేటీఆర్కు డ్యామేజ్ అవుతుంది. ఆ భాష వద్దు. మంత్రులను వెదవలు అనడం, రేవంత్ రెడ్డిని అరే గిరే అనడం, రేవంత్ రెడ్డిని తిట్టడం, ఇవంతా కొద్ద జనాలు కూడా చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరు సంస్కారం ఉన్నది, ఏం కథ అనేది చూస్తున్నారు. కాబట్టి మీరు కొంత హుందాతనంతో ఉండండి కేటీఆర్ గారు. ఎందుకంటే మీరు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి కొంత హుందాతనంతో ఉంటే బాగుంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడి మీరు డ్యామేజ్ అవ్వకండి. సో ఇది నా పర్సనల్ సజెషన్. ఆ తర్వాత కేటీఆర్ ఇంకో మాట మాట్లాడింది, ఇది కూడా చూడు. నీకు నాకు అర్థం కాని విషయం, చేతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? మళ్ళీ చెప్తా ఉన్నా, మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడిమియా నువ్వే దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడితివి, ఇప్పుడు పారిపోతివి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికి వస్తా అంటే అరెస్ట్ చేపడుతుంది. మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, విన్నారు కదా? రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ, రాహుల్ గాంధీని చర్చకు రమ్మని చెప్పండి, మేము కేసీఆర్ని పట్టుకొని వస్తామని కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. కేటీఆర్ గన్ పార్క్ ఓనికి రెడీ అయితే పోలీసులు అడ్డుకున్నారు. మళ్ళీ పోలీసులు ఓనిత్తలేరు. ఇగో కేటీఆర్ ఇక్కడ ఉన్నాడు, కేటీఆర్ బయటకు వస్తుంటే కేటీఆర్ని ఓనిత్తలేరు పోలీసులు. ఇది ఎక్కడి గమ్మతో నాకు అర్థం కాలే. మళ్ళీ మంత్రులు ఏమో మాకేం సంబంధం అండి అంటున్నారు. మేము ఎవరిని అడ్డుకోలేదు, మాకు అవసరం లేదని మంత్రులు తెలియకుండా ఎట్లా అడ్డుకుంటారు, ఏం కథ అనేది ఎవరికి తెలుస్తలేదు. మరి ఇగో సంక్షేమ శాఖలో ఏదో మా నాయకులు మాజీ ఆర్థిక మంత్రి గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం గన్ పార్క్ కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకులు మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్ లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను రాష్ట్ర మంత్రులను అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ కు వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు. మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు. ఇంత భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీ స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. తిరిగి పందలు చేతగాని పెద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా? విన్నారు కదా? అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ వీడియో చూస్తే కొద్దిగా తెచ్చుకోరి అంటున్నా. ఓ పని చేయండి, ఒక టీవీ డిబేట్లోకి పోండి. సపరేక TV9 అట్లాంటి ఛానల్ పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కదా, అడిగి పోండి, డిబేట్కి పోండి. డిబేట్లో కూర్చొని కేటీఆర్ తర్వాత ఈ మంత్రులు ఎవరైతే సవాలు స్వీకరించారో ఈ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరిని అటు కూర్చోబెట్టండి. కేటీఆర్ను హరీష్ రావుని ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టండి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం ఒక దగ్గర కూర్చోండి. కేటీఆర్ అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి, మంత్రులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఆ పని చేయండి. లేకపోతే అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలో ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడడానికి అవకాశం ఇయ్యరు. అట్లీస్ట్ పెట్టండి అసెంబ్లీ అయినా. అసెంబ్లీలో అయినా అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, తెలంగాణ ప్రజలు చూస్తారు కదా అసెంబ్లీలో. ఎంత ఘోరం అంటే కేటీఆర్ ప్రభుత్వాన్ని ఇజ్జత్ తీసి పడేసిండు, మొత్తం ఇజ్జత్ తీసి పడేసిండు. సో ఇప్పటికీ అట్లీస్ట్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని కేటీఆర్కి సమాధానం చెప్పాలి. ఎందుకు పరువు తీసుకుంటున్నారు? సవాల్ విసిరేది మీరే, సవాల్ స్వీకరించేది మీరే. గన్ పార్క్ కాడికి అరెస్ట్ అవ్వద్దు, ఎందుకు అరెస్ట్ చేసిరు? అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంది? ఇప్పుడు నిజాయితీగా ఉండొచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు కదా. పోలీసులకు మీరు ఫోన్ చేసి చెప్తే అయిపోతుంది. హరీష్ రావు ఆల్రెడీ మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు లేపలే. 3 మంత్రులకు హరీష్ రావు ఫోన్ చేస్తే లేపలే. హరీష్ రావు ఫోన్ చేస్తే లేపినాక పొన్నమో ఇంకోళ్ళు మంత్రి లేపి ఆయన రానీరి, మాకు ఇక్కడ సవాల్ విసిరేది ఉంది, సవాలు మేము ఇక్కడ చర్చ పెట్టేది ఉంది, రానీరి అని చెప్పి పోలీసులకు ఒక్క మాట ఈ మంత్రులు చెప్తే
పోలీసులు ఎస్కార్ట్ పెట్టి మరి హరీష్ రావుని తీసుకొని పోతుండే కదా. మరి ఆ పని ఎందుకు చేయలేదు మంత్రులు? ఎందుకు భయపడ్డారు మంత్రులు? ఎందుకు ఇజ్జత్ తీసుకున్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? రీజన్ ఏంది? ఓ రకంగా చెప్పాలంటే నిజంగా ఇజ్జత్ పోయినట్టే ప్రభుత్వం అంది. వాస్తవం కాదా? ఎంత ఘోరం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టాలా, కాంగ్రెస్లో ఏం అవినీతి జరిగిందనేది బీఆర్ఎస్ బయట పెట్టాలా? చర్చ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఈ 8 లక్షల కోట్లు అప్పు చేసేటటువంటి కేసీఆర్ దేనికి ఎంత ఖర్చు పెట్టిండు, ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, ఏం డెవలప్మెంట్ చేసిండు, ఏం జరిగింది తెలంగాణలో అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అడిగితే. మరి కాంగ్రెస్ 2.5 సంవత్సరాలలో 3 లక్షల కోట్లు అప్పు చేసారు, కాంగ్రెస్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందనేది కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. మరి కాంగ్రెస్లో ఏం అవినీతి అక్రమాలు జరిగిందనేది బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టాలా? చర్చ జరిగితే అయిపోతుంది కదా. ట్రాన్స్పరెంట్గా చర్చ జరిగితే అన్నీ బయటకు వస్తాయి. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చర్చ నడుస్తలేదు? క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ తీసిరు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.